తిరగబడుతుంది. శాంతియుతంగా ఉండేటువంటి అరికపూడి గాంధీ గారు నిన్న మనం చూసాం ఒక పొలిటికల్ హీట్ పెంచే విధంగా ఆయన నివాసం దగ్గర ఉద్రిక్తత ఉంది. మీ అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున హంగామా చూస్తుంది. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఈ కోపానికి గల కారణం ఏంటి? మనసు బాధపడింది. ఈ కుటుంబ సభ్యుల్ని విమర్శించే విధంగా చీర గాజులు కావచ్చు, ప్రాంతీయ విభేదాలు కావచ్చు, అతను మాట్లాడిన దూషణలు కావచ్చు, ఇక టాలరేట్ చేయకూడదు. నేను మీడియాతో చెప్పా, కేసీఆర్ గారు దీన్ని సెటరేట్ చేయాలి. ప్రాంతీయ విభేదం మీద వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన విధానాన్ని నా సహచర శాసనసభ్యులు కేసీఆర్ గారు వాడి చేత క్షమాపణ చెప్పించాలి. పాడి కౌశిక్ రెడ్డి ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడడం అనేది ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఎలాంటి మెసేజ్ ఉండే అవకాశం, భవిష్యత్తులో ఎట్లాంటి ప్రభావం చూసే అవకాశం ఉంటుంది? ఇది ఎన్నికలు కాదు. అయినప్పటికీ కూడా మేము ప్రాంతీయ విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకు పోతాను. ఈ ప్రాంత ప్రజలు నన్ను 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించారు. హైదరాబాద్లో మనకి వాళ్ళ మొత్తం 1 సైడ్ సీట్లు వచ్చినాయంటే 29 రాష్ట్రాల ప్రజానికం. మద్రాసీలుగా ఉన్న రాష్ట్రాన్ని నడిపి ఆంధ్రప్రదేశ్ చేసుకున్నాం. తర్వాత పోరాటం చేసి తెలంగాణ చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూ మధ్యలో వచ్చిన వ్యక్తి వీటన్నిటి కూడా సమయంగా క్రమశిక్షణగా ఇండస్ట్రియల్గా ఐటీగా ఇండస్ట్రియలిస్టులుగా